ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివకటాక్షము కలుగుతుంది అని శివపురాణ అంతర్గతమైన వాక్కు. ఆ హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి దేవాలయం కట్టుకుని అక్కడ కూర్చుని ఆయన తపస్సు మొదలుపెట్టాడు. అక్కడ యమలోకంలో యమధర్మరాజు గారు దూతల్ని పిలిచారు. దూతల్ని పిలిచి, ఆ పిల్లవాడికి ఆయుర్దాయం అయిపోతోంది, మీరు వెంటనే పాశములు పట్టుకుని ఆ ప్రాంతాన్ని చేరండి, చేరి మార్కండేయుడి యొక్క ఆయుర్దాయాన్ని ఆ పాశముల చేత తీసి పట్టుకుని మళ్ళీ ఈ లోకాన్ని చేరండి అన్నాడు. ఆ దూతలు అక్కడికి వెళ్ళారు. ప్రాణోత్క్రమణము కావలసిన సమయం ఆసన్నమైంది. వాళ్ళు చిన్న దేవాలయం లాంటిది ఒకటి నిర్మాణం చేసుకుని అందులో కదండి ఒక ఏదో ఆకులతో కట్టుకున్నాడు ఆయన. లోపల శివలింగం దగ్గర కూర్చుని తదేక ధ్యానంతో శివారాధనం చేస్తున్నాడు. ఈ శివారాధనం చేస్తున్నటువంటి సమయంలో ఈ వచ్చినటువంటి యమదూతలు ఆయన మీద పాశం వెయ్యడం కోసమని ఒక్కసారి తొంగి లోపలికి చూశారు ఎక్కడున్నాడు అని. చూసి వాళ్ళకొక గొప్ప తేజస్సు కనపడినట్టుగా అయింది. వాళ్ళకి భయం వేసింది పాశం విసరడానికి. భయం వేసింది. వాళ్ళు ఆ దేవాలయములా ఉన్న దాని లోపలికి వెళ్ళలేకపోయారు. అడుగు వేయడానికి భయం వేసి సృష్టిలోనే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ భటులు పాశం వేయడం మానేసి పాశాలు చుట్టి చేతులకి తగిలించుకుని యమలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకుని వెళ్ళి యమధర్మరాజు గారికి ఆ పాశములనిచ్చి, మేము ఆ పిల్లవాని యొక్క ప్రాణములను ఉగ్గడించలేకపోయాం. కారణం అపారమైనటువంటి శివభక్తితో తనలో తాను లీనమైపోయి శంకరుణ్ణి ఆరాధన చేస్తున్న పిల్లవాడి యొక్క ప్రాణములను తీయలేకపోయామని చెప్పారు. చెప్తే యమధర్మరాజుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆ సమయానికి ప్రాణాలు తీసేయడం అన్నది ఇంతకాలంగా నేను చేస్తున్న పని. ఒక పిల్లవాడిని చంపడం చేతకాక తిరిగొచ్చి వాడు శివపూజ చేస్తున్నాడు, వాడిలో చాలా తేజస్సు ఉంది, మేము పాశం వెయ్యలేకపోయాం అని చెప్పడానికి మీకు సిగ్గెయ్యట్లేదు? నేనే బయలుదేరి పెడతాను, ఆ పిల్లవాడి ప్రాణములను ఉగ్గడించేస్తాను, ఎవడడ్డొస్తాడో చూస్తాను. శివలింగానికి కదా పూజ చేస్తున్నాడని మీరు అంటున్నారు. ఇప్పుడు అనరాని మాట ఒకటి వచ్చేసింది యమధర్మరాజు గారి నోటి వెంట. ఏమిటా మాట? ఏ మగాడు నాకు అడ్డొస్తాడో చూస్తానన్నాడు. వెడతాను, ప్రాణములను ఉగ్గడిస్తాను, బయలుదేరుతున్నానని గబగబా పాశాలు పట్టుకుని బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే నారదుడు ఎదురొచ్చాడు. ఎదురొస్తే వచ్చినవాడు మహర్షి కదా అని ఒక్కసారి ఆ దున్నపోతు మించి దిగి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే ఆయన అన్నాడు, అయ్యయ్యో ఎందుకయ్యా అంత పంతాలకి పట్టింపులకి పోతావు? వాళ్లకున్నది ఒక్క పిల్లాడు, మహర్షి కదా, ఏడుస్తున్నాడు కదా పిల్లాడి కోసం, తపస్సు చేస్తున్నాడు కదా. అందులో ఇప్పుడు వాడు ఎంత పూనికతో ఉన్నాడో తెలుసా పరమశివుడి మీద? వాడు మహేశ్వరార్చన యందు మగ్నమైపోయిన మనస్సుతో ఉన్నాడు. నువ్వు కూడా కొంచెం ఆలోచించ. ఇలాంటి పరిస్థితులలో వెళ్ళి నువ్వు పాశం వేస్తే లేనిపోని ఉపద్రవాలు వస్తాయేమో. పోనీ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వచ్చిన బాధ ఏమిటి? అంత తీవ్రమైన తపస్సులో ఉండగా పాశం వెయ్యడానికి నీ భటులే భయపడ్డారని ఊరుకుంటే ఉపద్రవం వచ్చేసిందా? ఒకళ్ళకి పుత్రభిక్ష పెట్టినవాడి అవుతావు కదా. వాళ్లే భయపడినప్పుడు మళ్ళీ నువ్వు నేను యముండని తొడలు చరుస్తూ ఎవడు మొగాడని బయలుదేరుతున్నావు, ఎందుకొచ్చింది? ఆగకూడదా అన్నాడు. అనేటప్పటికీ ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చి, శివుడా ద్యుడా ఎవడాపగలడు? నేను వాడి ప్రాణములను ఉగ్గడించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు తీసేయడం నా ధర్మం, తీసి తీరుతానని పాశం పట్టుకుని ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయనకి చిన్న అనుమానం వచ్చి, ఇంత తేజస్సుతో ఉన్నాడు, ఇంత లింగార్చన చేస్తున్నాడు, వెయ్యడమా వద్దా అనుకున్నాడు. బహిర్ముఖుణ్ణి చేస్తే పోతుంది అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అన్నాడు, చాలును చాలు పూజనము చేశావు, పూజ చాలే. శర్వుడు సంతసముందే. శర్వుడు సంతసం పొందాడు, చాలా సంతోషించాడులే నీ పూజకి. అంటే ఒక రకంగా వెటకారమే. చాలా సంతోషించాడులే, నిన్నే నా నుంచి రక్షించలేడు. సంతసముందే నీకి కన్కాలము చేరువయ్యే, నువ్వు వెళ్ళిపోవలసిన సమయం వచ్చేసింది. మృతికాంచద వెల్పలకెగుదెమ్మో, మరణాన్ని పొందాలి, బయటికి రా. తను తేవాలా? ఆయన్ని రమ్మంటున్నాడా? వెల్పులకెగుదెమ్ము, బయటికి రా. నే కాలుడా, నేను యమధర్మరాజుని, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. నీదు ప్రాణములగై కొనగా ఇటు వచ్చి తుంజుమి, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. మేలుగ నీకు మోక్షమది, అదే నీకు మోక్షం చేసిన శివపూజ వల్ల. ఏకొను సందేహమెందు లేదికన్, నీకేం సందేహం లేదు, రా బయటికి అన్నాడు.
ఇందులో చిన్న వెటకారధ్వని కూడా ఉంది ఈ పద్యంలో. ఈ మాటలంటే మార్కండేయుట ఆయన అన్నాడు, ఓరి పిచ్చివాడా, నీకు కూడా ప్రభువెవడో వాణ్ణి నేను ఆరాధన చేస్తున్నాను. ఇప్పుడు నేను వాణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నానో తెలుసా? ఈ శరీరముతో ఉండిపోవాలని కోరిన వారు రాక్షసులు. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు, నా తల్లిదండ్రుల యొక్క కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. వాళ్ళ ముందు తిరుగాడాలనుకుంటున్నాను కొంతకాలం. నేను అలా ఉండేటట్టు చెయ్యమని నేను వాణ్ణి ప్రార్థన చేస్తున్నాను. వాడు సర్వలోక విభుండు, వాడు నీకు ప్రభువు నాకు ప్రభువు. నేను వాడి ఆరాధన చేస్తుండగా నాకు ఫలితము వాడివ్వాలి తప్ప నువ్వెవడివిరా ఫలితం ఇవ్వడానికి? నువ్వెవడివి నా ప్రాణాలు తీయడానికి? నీ తరమే నేను మహేశ్వర పూజ చేస్తుంటే తీయడం? తీని దమ్ముంటే అన్నాడు ఆయన. ఎక్కడ లేని కోపం వచ్చేసింది యమధర్మరాజు గారికి. నేను ఎంత చెప్పినా వింటలేదు, శివుడు నిన్ను రక్షిస్తాడు 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 అనుకుంటున్నావు పిల్లవాడా, నువ్వు ఆ మూఢ స్వభావాన్ని విడిచిపెట్టిర్రా అని గబగబా లోపలికి వెళ్ళి ఆ పిల్లవాడి ఎదురుగుండా నిలబడి తనని చూసి భయపడాలని ఒక భయంకరమైనటువంటి శబ్దాన్ని చేసి చేతిలో మిరిసిపోతున్నటువంటి ఆ యమపాశాన్ని పైకి తీసి విసిరి ఆ పిల్లవాడి మెడకి వేసి లాగుతున్నాడు. లాగుతుంటే ఉరి బిగుసుకుంటోంది ఆ కంఠానికి. ఆ కంఠానికి బిగుసుకుంటుంటే ఆయన భయపడడం మానేసి అప్పుడు చేశాడండి మహానుభావుడు. ఆయన అన్నాడు, ఒక పక్క కంఠానికి ఒరుసుకుంటుంటే యమపాశం భయపడకుండా శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన అన్నాడు, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం, సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః అన్నాడు. రత్నసానుసరాసనం రజతాద్రిశృంగనికేతనం, సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం. నా తండ్రి వెండికొండ మీద నాట్యం చేస్తుంటాడు. సమస్త దేవతలు ఆయన నాట్యంలో తోడ్పడుతుంటారు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త నా తండ్రి. ఆయన పాదములు నేను పట్టి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఈ యముడు నన్నేం చేయగలడాయా? నేను చంద్రశేఖరుడి పాదములు పట్టుకునున్నాను. పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయశోభితం, ఫాలలోచన జాత పావక దగ్ధమన్మద విగ్రహం, భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు, సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు. ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత, ఋషుల చేత పూజింపబడిన పూల వలన కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క పుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తిక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి వై యమః, ఈ యముడు నన్నేం చేస్తాడన్నాడు. యక్షరాజసకంభగాక్షహరంబుజంగ విభూషణం, శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం, శ్వేళ నీలగళం పరస్వతధారిణం మృగధారిణం, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని మార్కండేయ వృత్తాంతమే కొత్త మలుపు తిరిగిపోయింది. ఆయన అన్నాడు, శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం. ఇంత అట్టహాసం చేస్తున్న యముడు కనబట్టల్లా, కంఠం నొక్కుడు పడుతోంది, భయపట్టల్లా. ఎడమ భాగమునందు ప్రకాశిస్తున్న మా అమ్మ పార్వతీదేవి కనబడుతోందిరా నాకు. సమస్త శక్తి స్వరూపిణి. నువ్వు పాశం వెయ్యడం ఆవిడ అనుగ్రహం, నువ్వు లాగడం ఆవిడ అనుగ్రహం. ఆవిడ చేత సగము శరీరము ఆక్రమింపబడినటువంటి దయాళువు నా తండ్రి. శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం. అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. ఏం చెయ్యగలడు యముడు అన్నాడు. ఇప్పుడు ఎవరికి పరీక్ష? నారదుడు ఈ అష్టకం వింటూనే కైలాసానికి పరిగెత్తాడు.
శివ చూడు కింద ఏం జరుగుతోందో. ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా ఆయుర్దాయం? ఇప్పుడు నీ మీద నమ్మకం. యముణ్ణి ఒకడు ఎదిరిస్తున్నాడో పిల్లాడు. ఎందుకు ఎదిరిస్తున్నాడో తెలుసా? నేను నా తల్లిదండ్రుల ముందు ఈ ఉపాధితో తిరగాలనుకుంటున్నాను. అది ఇమ్మని శివుణ్ణి అడుగుతున్నాను. ఆయన ఇస్తాడని నమ్ముతున్నాను. ఇవ్వలేడని నువ్వు తీసేస్తున్నావు. నువ్వు గెలవాలో నా పూనిక గెలవాలో, ఉండి వాడు గెలవాలో వాడిష్టం. నిన్ను శరణాగతి చేస్తున్నాడు. ఈశ్వరా, కదిలి లోకానికి భక్తి నిరూపిస్తావా? ఇలాగే కూర్చుని శివుడు లేడని లోకానికి చెప్తావా? నీ ఇష్టం, తేల్చుకో. యక్షర అని కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తి ముక్తి ఫలప్రదం సకలాగ సంగ నిభర్షణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. తన పూనికకి ఆధారాల్ని చూపిస్తున్నాడు. ఇతపూర్వం ఒకడు నిరీశ్వరయాగం చేశాడు ఇలాగే. శివుడు ఏం చెయ్యగలడు, ఏం చెయ్యగలడు, ఏం చెయ్యగలడని ఇలాగే ప్రలపించాడు. ఇలా ప్రలపించిన వాడి కుత్తుక కత్తిరించాడు. వాడు వెళ్లకుండా జటనొక్కదాన్ని తీసి కొడితే వీరభద్రుడు పుట్టాడు. అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను. వాడు ఉండగా నువ్వేం చేయగలవు? మమ కింకరిష్యతి వై యమః. ధిక్కరిస్తున్నాడు. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారణ భూహుతాశన సోమపానిఖిలకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. నాకెందుకు కనపడాలని అనుకుంటున్నావా? నీకెందుకు కనపడతాడని అడిగావు కదా. భక్తవత్సలమర్చితం, భక్తుల పాలిట వాత్సల్యం ఉన్నవాడు. ఇది చెయ్యాలని కాదు, నేను నమ్మాను అంతే. వాత్సల్యంతో వచ్చి తీరుతాడు. విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరం తమవి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం. ఇక్కడ చెప్పేశాడండి. అసలు ఫలాన్నంతటిని 8 శ్లోకంలో చెప్పాడు. విశ్వసృష్టి విధాయినం, ఈ విశ్వమునందున్న యమా నువ్వు. సమస్తాన్ని సృష్టించినవాడు నా తండ్రి, నిలబెట్టినవాడు ఆయన. చిట్ట చివరికి నిన్ను నన్ను లోకములను లోపలికి తీసుకోగలిగినవాడు ఆయన. ఆయన ప్రభువు, నువ్వు కూడా ఆయన కింకరుడివి. కింకరుడవైన నీకు ఆయనని నేను స్తోత్రం చేసుకుంటా నా ప్రాణాలు తీసే అధికారం నీకెక్కడుంది? క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం ఆయన సంహరం తమవి ప్రపంచమశేషలోక నివాసినం. ఈ సమస్త ప్రపంచాన్ని సంహరించగలిగిన సమర్థుడు నా తండ్రి. త్రిశూలం పట్టుకుని వచ్చాడా నీ బతుకు బయటపడిపోతుంది. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వై యమః. నువ్వు నన్నేం చేయగలవు అని అడిగాడు. ఇలా అడుగుతూ ఇంకా కంఠం జీరబోతూ అష్టకంలో 8వ శ్లోకం చెప్పి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నట్ట. నా తండ్రి పాదాలు పట్టుకుంటున్నానని. ఆ కౌగలించుకోవడంలో కంఠానికి పడిన పాశం శివలింగానికి తగిలింది. అంతే. ఎవరికి కోపం వస్తుంది? తన 5వ తనం. ఒక్కసారి శివలింగం పెటిల్లున పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఒక్కసారి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద ఒక్క తన్ను తన్నేటప్పటికి విరుచుకు పడిపోయేటప్పటికి చేతిలో త్రిశూలం పెట్టి ఒక్క పోటు పొడిస్తే యముడు మరణించాడు. మరణిస్తే ఇంతటి మార్కండేయుడు, ఇంత భక్తితో ప్రార్థన చేసినవాడు తెల్లబోయాడు. ఏమి నా స్వామి కారుణ్యము అని ఇక్కడే శాస్త్రకారులు ఎంత పొంగిపోయారో. ఎందుకు ఎడంపాదం ముందు లేచిందోట తెలుసా అండి? ముందు తంతే దేంతో తంతారు? కుడికాలతో తంతారు. ఎడమ పాదం ఎందుకు లేచిందంటే వామార్ధ భాగమునందు మా అమ్మ ఉంది. ఏరా నువ్వు చేసిన ధూర్తతనానికి నీ పాశం ఆ పిల్లవాడు శివలింగాన్ని కౌగలించుకోవడంలో మా వారికి తగిలిందే. ఎంత అపచారం చేశావు నువ్వు. కాబట్టి ముందు ఎగిరిపోయేట్టు తన్నింది, ఎడంపాదం తన్నిందిట అమ్మవారు. కింద పడిపోగానే త్రిశూలపు హత్య అప్పుడు తగిలింది. లోకాన్ని చంపే యముడు చచ్చిపోయాడు. పరమశివుడు వచ్చి యమధర్మరాజు గారిని చంపేస్తే మహానుభావుడు మార్కండేయుడు వంక ప్రసన్నుడై చూశాడు. ఎంత నమ్మకంతో చేశావురా అయ్యా పూజ, ఎంత ధైర్యంతో చేశావురా పూజ.
ఎంత విశ్వాసం రా నీకు, నీ ప్రాణం పోతుందని తెలిసినా వాడుండగా నేను చావనన్నావంతే. ఏమి ధైర్యం రా, ఏమి నమ్మకం రా నీకు నా మీద తండ్రి అని వంగి శంకరుడు పాశంచ ఘంటాం, ఆయన వంగుతుంటే ఆ గంటలన్నీ గనగన మోగుతుంటే ఒంటికి రాసుకున్న విభూతి మార్కండేయుడి మీద పడుతుంటే, జటలలో ఉన్న గంగ చుక్కలు పిల్లవాడి మీద పడుతుంటే, చందమామ కాంతి చల్లగా ప్రసరిస్తుంటే, ఈ పిల్లవాడికి మనం తగిలినా ఏమంటాడో అని పాములు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటే, 2 చేతులతో పార్వతీదేవి మీద తప్పపరనటువంటి చెయ్యి, మునులకు భయమిచ్చే చెయ్యి, జ్ఞానమును ప్రసాదించగలిగిన చెయ్యి, సనక సనందరాది మహర్షులకు ఇలా చిన్ముద్ర పట్టి జ్ఞానమిచ్చిన చెయ్యి, 2 చేతులతో పిల్లవాడి భుజాలు పట్టుకుని పైకెత్తి దగ్గరగా తీసుకుని వంగి వాడి ముఖంలోకి చూసి, నాన్న ఎంత భక్తిరా, ఎంత పూనికిరా నీకు, ఒక్క వరం కోరుకోరా నాన్న, నువ్వు కోరుకోకపోతే నా మనసొప్పదరా, ఏదైనా అడుగు అన్నాడు. ఎవరు పొందారండి భాగ్యాన్ని? మార్కండేయుడు పొందాడు. 16 సంవత్సరాల పిల్లవాడు. ఈశ్వరా, నన్నింత గౌరవించారే, ఇంత నన్ను పెద్దవాణ్ణి చేశారే, నా మీద ఇంత కారుణ్యం చూపించారే, నేను ఏ కోరిక కోరను, ఒక్క కోరిక కోరుతాను. పాపం తెలియక పొరపాటు చేశాడు, ఆయన్ని బతికించండి అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు శంకరుడు మళ్ళీ ఒక్కసారి ప్రసన్నుడై చూశాడు. ప్రాణాలు పోయిన యమధర్మరాజు గారు మళ్ళీ లేచాడు. మళ్ళీ లేచి గభాలన లేచి, ఇప్పుడు శివుడో గివుడో ఏ మగవాడో ఇది పోయింది. పోయి గభాలన 2 చేతులెత్తి నమస్కరించి ఒక మంచి ప్రశ్న ఒకటి వేశాడండి. లోకానికి పనికొచ్చే ప్రశ్న, చాలా గొప్ప యమధర్మరాజు గారిని తక్కువ చేసి భావించకూడదండోయ్. మహానుభావుడైన, ఆయనంత ధర్మతత్పరత ఉన్నవాడు లోకంలో ఉండడు. కాబట్టి ఆయన అన్నాడు, దేవరా 16 లీవడుగున ఆయువటంచు వచించుట ఎరసియేను పాశమును వేసితి మునిబాలునిపై తలపునకు రాదు నాకున తప్పిదంబు. నువ్వు ఏమన్నా వరం ఇచ్చినప్పుడు 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరదో అన్నావు కదా. అప్పుడు నేను విన్నాను, ఎంత ఆయుర్దాయం ఈ పిల్లాడికి అని. ఎందుకని? సృష్టిలోంచి వస్తున్నవాడు కాదు, నీ వరంతో వస్తున్నవాడు కదా, ఎన్నాళ్ళు ఉంచుదాం అనుకున్నాడు ఈశ్వరుడు అని విన్నాను. 16 అన్నాక వినపడింది. కాబట్టి 16 ఏళ్ళు అయ్యాక వచ్చాను. ఏమిటి నా తప్పు, నీ చేసిన దోషం ఏమిటి, ఎందుకలా నన్ను చంపేశావు త్రిశూలం పెట్టి, ఎందుకలా ఎడంపానంతో తన్నేశావు నన్ను, నేనేమైనా దోషం చేశానా తండ్రి చెప్పన్నారు. ఎంత నిజాయితీతో కూడిన ప్రశ్న అండి అది. అడిగితే శివుడు ఒక మందహాసం చేసన్నట్ట, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం, నేనేమని ఇచ్చానో తెలుసా వరం, అలా అడిగినా వెంటనే ఒప్పుకుంటాడు కాబట్టి, అంత గొప్ప సంకల్ప బలం, అంత హృదయశుద్ధి ఉన్నవాడు కాబట్టే మృకండు మహర్షికి నేనిచ్చిన వరం వేరు. ఏమిటో తెలుసా? ఎప్పటికి 16 ఏండ్లు ఎల వయస్సుతోడ ఒప్పెడువా అని బాడి మీర ఇచ్చితి, దాని విప్పుడు నీవు ఎరుగక ఇట్టులారడికి ఒడిగట్టితివైన చనుము. ఎప్పుడూ 16 ఏళ్ల వయస్సుండిపోయే పిల్లాన్ని నిశ్చయవనం ఇచ్చాను వాళ్ళకి నేను. నువ్వు 16 ఏళ్లే అని అర్థం చేసుకున్నావు, అర్థం చేసుకుని వచ్చావు. వాడు పూనికతో కూర్చున్నాడు. పోనీ అప్పుడైనా ఓ నమస్కారం చేసి కనుక్కునే ప్రయత్నం చేశావా? అందుకుని ఇలా జరిగింది. ఏం బెంగలేదు, వెళ్ళి రా అనకూడదా, వెళ్ళు అన్నాడు. అనేటప్పటికీ, స్వామి మీ హృదయం నాకు అర్థమైంది అని యమధర్మరాజు గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు పరమశివుడు అన్నట్ట, పార్వతీదేవండి పొంగిపోయిందిట వాడిని చూసి, పిల్లవాడిని మార్కండేయుణ్ణి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి భక్తి అండి మీ మీద. ఆవిడ విచిత్రం ఏంటంటే, ఆవిడికి ఆయన్ని ఏమైనా అంటే ఆవిడికి సంతోషం. ఏమండి ఏం అష్టకం చేశాడండి, ఏమి చంద్రశేఖరాష్టకం చేశాడండి పిల్లవాడు, కాబట్టి వీడికి అలా మీరు ఇంటికి పంపించేస్తే నేను ఒప్పుకోను, మంచి వరం ఇచ్చేయండి. ఆయన అన్నాడు, ఈ లోకములన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్యాకు మీద పడుకుంటాడో, అప్పటి వరకు చిరంజీవివై మార్కండేయాయుషు అన్న పేరుతో ఈ లయమంతటినీ కూడా చూస్తుండేటటువంటి వాడివై, లోకములన్నీ లయమైపోతే ఈ వటపత్రశాయిని చూస్తూ నిలబడిపోగలిగినటువంటి చిరంజీవిత్వంతో కూడిన మార్కండేయాయుష్ అనేటటువంటి కొత్త ఆయుష్ని సృష్టించి నీకు ఇచ్చేస్తున్నానన్నాడు. అందుకే మన వాళ్ళు పిల్లలకి నీళ్లు పోస్తే పూర్వం
తొడల మీద పడుకోబెట్టుకుని ఆడవాళ్ళు నాన్న నీకు మార్కండేయ ఆయుష్యురా అనేవారు. అలా రోజు అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమవుతుంది అని. కాబట్టి చూడండి, ఇలా వరం ఇచ్చి పార్వతీదేవి పొంగిపోయినటువంటి స్తవం కదండి ఆ చంద్రశేఖరాష్టకం. అందుకు ఆయన అన్నాడు, ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బావుండనటువంటి వాళ్ళు ఈ చంద్రశేఖరాష్టకాన్ని నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను. 90 ఏళ్ళకి రావద్దు, 100 ఏళ్ళకి రావద్దు అనకూడదు, జ్ఞానంతో అంగీకరించాలి. కానీ అపమృత్యువు రాకుండా ఈ చంద్రశేఖరాష్టకాన్ని చేస్తే వాళ్ళని నేను రక్షించి తీరుతాను అన్నాడు.